ఇప్పుడు పాకిస్తాన్‌లో కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఎందుకంటే ఇండియా ఏం చేసేస్తున్నదో, లేకపోతే మొసాద్ ఏం చేసేస్తున్నారో ఇది కాదండి. బిష్నోయ్, బిష్నోయ్ పేరెత్తితే పాక్ ఆర్మీ ఉగ్రమూకలు వాటిని పెంచి పోషిస్తున్న వాళ్ళకి ఉచ్చబడుతుందట బిష్నోయ్ పేరు వినగానే. ఎందుకంటే వరస పెట్టి లేపుకెళ్ళిపోతున్నాడు. మనం ఒకటి చెప్పాం ఎలా లేపారు అని. దగ్గరికి వెళ్ళి టూ వీలర్ మీద వెళ్ళి ఒక గ్యాంగ్ లీడర్ని లేపేశారు. ఇప్పుడు మరో షాట్, ఇదిగో చూడండి ఈ షాట్ వెళ్ళి ఎక్కడ తగిలింది? బిష్నోయ్ కట్టిన షాకింగ్ నిజాలు ఇవన్నీ కూడా. మసూద్ ఒక పక్కన వేసుకొచ్చేస్తున్నాడు, బిష్నోయ్ ఒక పక్క నుంచి వేసుకొచ్చేస్తున్నారు. అసలు ఇండియన్ ఆర్మీకి ఇంకా పాకిస్తాన్లో ముష్కర్లు వేటాడే పని తప్పింది. వాస్తవంగా చెప్పాలంటే బిష్నోయ్ గ్యాంగ్ చాలు లేపుకెళ్ళిపోతున్నారు. నేపాల్ నుంచి ఆపరేషన్ ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇప్పుడు మరొక ఆపరేషన్ వాళ్ళు పాకిస్తాన్లోనే తెస్సు వేసి కూర్చున్నారు. ఎవరికీ తెలియట్లేదు వాళ్ళు ఎక్కడున్నారని. మరి చూడండి, వాళ్ళే కాదు కదా, వీళ్ళకి ఉన్నది నెట్వర్క్. ఎందుకంటే బిష్నోయ్ కనుసైకి చేస్తే చాలు అవతల వాడు కాటికి పోవాల్సిందే. అలాంటి గ్యాంగ్ ఉంది, మొత్తం లేపేస్తున్నారు. ఆల్రెడీ మునీర్ తలనరికి తీసుకొస్తానని చెప్పి సవాల్ చేశాడు బిష్నోయ్. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఒక టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాకిస్తాన్లో బిష్నోయ్ దెబ్బ, హమీర్ హబ్జాపై కాల్పులు. చూడండి, ఈయనేం సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. హమీర్ హబ్జాపై కాల్పులు, తీవ్ర గాయాలతో లాహోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆల్రెడీ అయిపోయాడని చెప్పి వస్తున్న వార్తలు హంజాకి సంబంధించి. లష్కరే తోయిబా సహా వ్యవస్థాపకుడే అమీర్ హంజా. ఈయన లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. బిష్నోయ్ గన్ ఎక్కు పెడితే, స్కెచ్ వేస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయినా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇది. దొరికినట్టు లేపుకెళ్ళిపోతున్నారు, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక 2012 హంజాను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించిన అమెరికా ఈ హంజాని గ్లోబల్ టెర్రరిస్ట్ కింద ప్రకటించింది. అలాంటి వాడిని వేసేశారు. గ్లోబల్ అంటే చూడండి ఎంత డేంజర్ టెర్రరిస్టో. అలాంటి వాడినే మట్టు పెట్టాడు అంటే ఇక మునీర్ లాంటి వాళ్ళని ఏమీ కాదు, తల నరికి పట్టుకొస్తానని అందుకనే అన్నాడు. ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశాడు, ఏ నిమిషంలోనూ అది జరగవచ్చు. అందుకని టెన్షన్ పడిపోతున్నాడు, అందుకని భయపడిపోతున్నాడు వీళ్ళు, అందుకని కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు వీళ్ళు. బిష్నోయ్ దెబ్బ అలా ఉంటుంది. ఇక ఈ మధ్యే హంజా సన్నిహితుడు సైఫుల్లా హతం. నేను ముందే చెప్పాను, సైఫుల్లాని హతం చేసింది ఎవరు? బిష్నోయ్ గ్యాంగ్. ఎలా వెళ్ళారు? ఇంటిలో నుంచి అతను బయటికి రాగానే టూ వీలర్ మీద వెళ్ళి దగ్గర నుంచి బుల్లెట్లు తినిపించి వచ్చేశారు. సేమ్ స్కెచ్, ఎక్కడ మార్పు లేదు. శిష్యుడు పోయాడు, గురువుని వేసేశారు. ఆర్మీకి పని లేదు, మిసైల్తో పని లేదు, ఓన్లీ బిష్నోయ్ బ్రెయిన్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నది. 360 degrees 24/7 బిష్నోయ్ దెబ్బ, బుల్లెట్ షూట్, ఎవడన్నా సరే ఖతం కావాల్సిందే మున్నీర్తో సహా. అది బిష్నోయ్ దెబ్బ అంటే. ఇక సైఫుల్లా హతమయ్యాడు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు హంజా. చూడండి, అత్యంత సన్నిహితుడు ఈయనకి, హఫీజ్కి. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవేటలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత కొనసాగుతున్న పాక్లో ఉగ్రవేట. అది ఉగ్రవేట ఎవరు మొదలు పెడుతున్నారు, ఎవరు అంతానికి తీసుకెళ్తారు అనేది ఇప్పుడు అందరికీ కన్ఫ్యూజ్గా ఉన్నది. పాకిస్తాన్కి అర్థం కావట్లేదు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి వేసేస్తున్నారని. భారత్ ఆర్మీ చూస్తే బార్డర్లోనే ఉంది, మరి మసూద్ చూస్తే ఎటు నుంచి ఎటు వస్తున్నారో తెలియట్లేదు. భారత గూఢచారులు పాకిస్తాన్లో ఏ ప్రాంతాల్లో ఉన్నారో తెలియదు. వీళ్ళిద్దరిని కాసుకోలేక వస్తుంటే బిష్నోయ్ గ్యాంగ్ వచ్చి టప్లు ఆడించేస్తున్నది, దీపావళి చేసేస్తున్నది. అక్కడ డమ్మీ తుపాకులు కాదు అవి, గుండెలు చీల్చుకెళ్ళిపోయే తుపాకులు. ఆల్రెడీ ఎదురైపోయారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిని లేపడానికి స్కెచ్ అయ్యింది. అసలు ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోతున్నారట. అది ఇక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల కోసం గాలింపు ఏంటి, ఆల్రెడీ వేస్తున్నారు కదా, ఒకటి రోజుకు ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అసలు ఎంత నెట్వర్క్ ఉన్నదంటే బిష్నోయ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అసలు ఎలాగ పాకిస్తాన్లో దేశంలోకి వెళ్ళి ఈయనిచ్చిన ఆర్డర్స్ ఫాలో అయిపోయి
లేపుకుంటూ వెళ్ళిపోతాడు. మామూలు టెర్రరిస్టులు వీళ్ళు గ్లోబల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేశారట అతన్ని ప్రపంచంలో. అది ఒక ప్రాంతానికి చెల్లిన వాళ్ళు కాదు, అంత డేంజరస్ టెర్రరిస్టులు వీళ్ళు. వాళ్ళకి ఎంత పకడ్బందీమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి పహారా కాస్తుంటారు కదా, సేఫ్ జోన్లో పెడుతుంటారు కదా, అయినా వీళ్ళు వెళ్ళి గుండ్లు చీల్చేస్తున్నారు. ఇక కొలుగులో దాక్కున్న వారికి పొగబెడుతున్న బిష్నోయ్ గ్యాంగ్. వాళ్ళని ఏ రకంగా రప్పించాలో అన్నీ చేస్తున్నారు. అసలు ఊహకు అందట్లేదు. వాళ్ళు చచ్చిపోయారంటే ఆహా బిష్నోయ్ గ్యాంగ్ వేసేసారు అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు, ఎవరు వాళ్ళు, దొరకకపోవడం ఏంటి? పరాయి దేశంలో మరి ఎంతమంది వెళ్ళి ఉంటారు వీళ్ళ టీము? ఒకలా, ఇద్దరా, 10 మందా, 100 మందా, 1000 మందా తెలీదు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. అది బిష్నోయ్. ఇక మొసాద్తో కలిసి భారత గూఢచారులు, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వేటకు తోడు బిష్నోయ్ గ్యాంగ్ ఎంట్రీతో పాక్లో గజగజ మొత్తం రౌండప్ చేసేసారండి. మొసాద్తో కలిసి భారత గూఢచారులు. ఇంకా మొసాద్ ఒక పక్క నుంచి ఇంకా మొదలు పెట్టలేదు. మొసాద్ కానీ మొదలు పెట్టాడు అనుకోండి, మొసాదు బిష్నోయ్ గ్యాంగ్ కానీ ఒకటైందనుకోండి, ఇంకా వేటలే ఉండవు, ఓన్లీ కోతలే ఉంటాయి. వడిచేను కోసుకెళ్ళిపోతారు చూసారా పంట వచ్చేటప్పుడు, అలా కోసుకెళ్ళిపోతారు దొరికినోని దొరికినట్టుగా. మొసాద్ గూఢచారులు, మొసాద్ భారత్ గూఢచారులు కలిపి బిష్నోయ్ గ్యాంగ్, వీళ్ళిద్దరూ ఏకమవుతున్నారండి. వీళ్ళిద్దరూ కలిసి స్కెచ్ చేస్తే ఎవడన్నా సరే ఖతం అవ్వక తప్పదే. మొసాద్తో కలిసి భారత గూఢచారులు, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వేట. వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్ వాళ్ళు వేటాడుతున్నారు. దీనికి తోడు బిష్నోయ్ గ్యాంగ్ కూడా అలా వచ్చి ఇలా వేసి అలా మాయమైపోతున్నదట. దీనికి గజ 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 గజలు ఆడుతున్నారట. ఈయన ఎక్కడ వచ్చాడు రా బాబు, ఏంది బిష్నోయ్ ఏంది, ఈయన ఎక్కడ దిగాడు, ఈయన చూస్తే జైల్లో కూర్చుంటాడు, వాళ్ళ మనుషులు వచ్చి మనల్ని లేపేస్తున్నారు, అసలు ఏంటిది? ఇప్పుడు వాళ్ళు ఆలోచించే టైంలోనే అంతమైపోతున్నారు, ఇంకా ఆలోచించడానికి టైమే ఉంటుంది. ఇక పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు అండగా నిలవడానికి నిరాకరిస్తున్న పాకిస్తాన్ ప్రజలు. పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు అండగా నిలవడానికి, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులకు అండగా నిలవడానికి కానీ ఆర్మీకి అండగా ఉండడం కానీ నిరాకరిస్తున్న పాకిస్తాన్ ప్రజలు. అంటే పాకిస్తాన్ ప్రజలే వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి లేపియండి వాళ్ళని అంటున్నారు అని అనుమానాలు కూడా వస్తున్నాయి. లేకపోతే దొరకకుండా ఎలా ఉంటారు, కనిపించకుండా ఎలా ఉంటారు? అంత ధైర్యంగా వచ్చి జనావాసాల్లో ఉన్న వాళ్ళని లేపేసి 2 వీలర్ మీద వెళ్ళిపోతున్నారంటే ఏదో ఉంటుంది. అక్కడ ప్రజలే వాళ్ళ మీద రివర్స్ అయ్యారు. అది ఇంకా వాళ్ళకి పతనం మొదలైనట్టు. ఇక భారత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సమాచారం. పాక్ ప్రజలు కూడా భారత్ నిర్ణయానికి జై హో భారత్ అంటున్నారట. వాస్తవంగా అయితే వాళ్ళు జెండాను కూడా ఎగరేస్తారు అక్కడ, కానీ ఎగరేస్తే ఎక్కడ చంపేస్తారని భయంతో చేయట్లేదు. లేకపోతే జై హో భారత్ అంటారు. వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ సీన్ ఏంటన్నది. ఇక సొంత ప్రజల్లో వ్యతిరేకతతో పాక్ పూర్తి అసహనం వెళ్ళిపోయింది. బంకర్లలో దాక్కున్న భయంగా ఉగ్రవాదులు, వాళ్ళు బంకర్లలో దాక్కోనండి, ఎలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళండి, చిట్టడుల్లోకి వెళ్ళనివ్వండి, కొండ కోణంలో దాక్కోండి, బిష్నో గ్యాంగ్ వదలదు, ముస్సాద్ టీం వదలదు. వాళ్ళకి అణువణువు తెలుసు కదా, ఇంకెక్కడికి పోతారు వాళ్ళు? ఎక్కడికి పోలేరు. అణువణువు తెలుసు వారికి. మొసాద్ ఆయన ఇంకా ఆపరేషన్ మొదలు పెట్టాడంటే ఇంక మరి తట్టుకోలేరు. ఒక్క బిష్నోయ్ గ్యాంగ్కే విలవిలవిలలాడిపోతున్నారు. కానీ వాళ్ళు కలిసి చేస్తున్నారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటున్నారు ఇలాంటి టైంలో కొట్టాలని. ఎందుకంటే బిష్నోయ్ గ్యాంగ్ కూడా అంత పవర్ఫుల్లే. ఇంకా మొసాద్ ఇంకా చెప్పనవసరం లేదు. సో బంకర్లో దాక్కున్న భయంగా ఉన్న ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ ఐఎస్ఐకు సవాల్గా మారిన ఉగ్రవాదుల రక్షణ. ఆర్మీకి అక్కడ రాజకీయ నాయకులకి ఒక సవాల్గా మారిందట. మారదా? వాళ్ళు రక్షణ ఇవ్వలేరు. రక్షణ ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చేసాడు బిష్నోయ్ గ్యాంగ్. నువ్వు ఎక్కడ రక్షణ ఇచ్చినా సరే ఏ రూపంలో వెళ్ళేసేస్తారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చేసేస్తున్నారో తెలియదు. మొసాద్ ఒక పక్క నుంచి చుట్టేస్తున్నాడు, ఓ పక్క నుంచి బిష్నోయ్ గ్యాంగ్ చుట్టేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ దాక్కుంటారు, ఏమైపోతారు? అందుకనే అమీర్ చూడండి లేపేశారు. అమీర్ పైన అయిపోయింది. సో ఇంకా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, ఒక్కొక్క తలకాయని వేసుకుంటూ వచ్చేస్తారు. సో మున్నీరు తలకాయ పట్టుకొస్తాను అని హెచ్చరించిన బిష్నోయ్ గ్యాంగ్ ఆ పనిలో నిమగ్నమై ఉంది. దీనికి ఎవరు అడ్డున్నారో, ఎవరు గతంలో కొన్ని దుర్మార్గాలకు పాల్పడ్డారో, భారతదేశంపై కుట్రలు చేశారో ముందు ఆ లిస్ట్ అంతా ఏరుతున్నారు. ఆటోమేటిక్గా రక్షణ ఉన్న వాళ్ళందరినీ వేసేసారనుకోండి, లోపల ఉన్నవాడు ఇంకేం చేస్తాడు, బయట రాక తప్పదు. అలా వేసుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎవరెవరు సాయాలు చేస్తున్నారన్నది వేసుకొచ్చడానికి ఎగ్జాంపులే ఈ అమీర్.
అమీర్ పని అయిపోయింది. ఇంకా లాహోర్లో బిక్కు బిక్కుమంటా ఉన్నాడు. ఏ నిమిషంలో ఉన్నా సరే అయిపోయినట్టే అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. నెక్స్ట్ టార్గెట్ ఎవరా అన్నది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అందుకనే పాక్ ఆర్మీ ఉగ్రవాదుల ఉగ్రవాదులకి అండగా ఉన్న ఎవరైతే అధిపతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెన్షన్‌గా బతుకుతున్నారట. గజ 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 గజగా వణుకుతున్నారట సమ్మర్‌లో కూడాని. ఆ బిష్నోయ్ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చేస్తదో, మొసాద్ ఎటు నుంచి వస్తున్నాడన్నది. సో, ఇంక జాగ్రత్తగా ఉన్నా రోజులు దగ్గర పడిపోయినట్టే. కౌంట్‌డౌన్ మొదలైపోయినట్టే. బిష్నోయ్ షూట్ చేస్తే దెబ్బ పడక తప్పదు. ఖతం అవ్వక తప్పదు. ఎండ్.